నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తమిళనాడు ముగిసిన అమ్మ శకం, అసురు నయనాల మధ్య జయలలిత అంత్యక్రియలు, ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం. అమ్మ అంతిమయాత్రకు పోటెత్తిన అభిమానులు, జనసంద్రాన్ని తలపించిన మెరీనా బీచ్, కన్నీటి పర్యంతమైన కార్యకర్తలు. పురచ్చి తలైవికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. అంతిమయాత్రకు హాజరైన వెంకయ్య, చంద్రబాబు, తరలి వచ్చిన సినీ లోకం. ఐడీఎస్ కింద 10,000 కోట్లు వెల్లడించి పన్ను చెల్లింపులో విఫలమైన హైదరాబాద్ వ్యాపారి, తనిఖీలు చేపట్టిన ఐటీ శాఖ అధికారులు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యేక యాప్, ఏపీ పర్స్ పేరుతో ఆవిష్కరించిన చంద్రబాబు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి చర్యలు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 14న టీఎస్ వ్యాలెట్ విడుదలకు ఏర్పాట్లు. హైదరాబాద్లో ఈనాడు ఛాంపియన్ క్రికెట్ టోర్నీ లోగో, కప్ ఆవిష్కరణ. గ్రామీణ యువతకు అద్భుత అవకాశమన్న వివిఎస్ లక్ష్మణ్. ప్రజలకు అమ్మగా, సంక్షేమ పథకాలకు మారుపేరుగా, రాజకీయాల్లో విప్లవ నాయకిగా తమిళనాట తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న జయలలిత తమిళ ప్రజల నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. లక్షలాది అభిమానుల అశ్రు నయనాల మధ్య చెన్నై మెరీనా బీచ్లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో సెల్వి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన రాజకీయ గురువు, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ సమాధి పక్కనే జయ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఇష్టసఖి శశికళ, ఆమె కుమారుడు హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి 75 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన జయలలిత పార్థివ దేహానికి ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి రాజాజీ హాల్కు తీసుకెళ్లిన పురచ్చి తలేవిని కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో చెన్నై జనసంద్రాన్ని తలపించింది. వెల్లువల అమ్మకు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన లక్షలాది ప్రజలను నియంత్రించడం పోలీసులకు దాదాపు అసాధ్యమైపోయింది. ఇష్టసఖి శశికళ, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు విషణ్ణ వదనాలతో నిలబడగా వెల్లువలా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు కడసారి అమ్మను చూసి బోరుమన్నారు. దుఃఖాన్ని ఆపుకోలేక గుండెలు బాదుకున్నారు. తమిళనాడు విపక్షం డీఎంకే అధినేత కరుణానిధి జయ మృతిపై సంతాపం తెలుపగా ఆయన కుమారుడు స్టాలిన్, ఇతర నాయకులు రాజాజీ హాల్కు వెళ్లి నివాళులర్పించారు. విమానం సాంకేతిక ఇబ్బందులు పెట్టినప్పటికీ కాస్త ఆలస్యంగా చెన్నైకి చేరుకున్న దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయలలిత పార్థివ దేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి చెన్నై రాజాజీ హాల్కు చేరుకున్న ప్రధాని మోదీ పురచ్చి తలేవి జయలలితకు అంజలి ఘటించారు. జయ పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చముంచి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయ నెచ్చెలి శశికళను పరామర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి జయకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు చెన్నైకు వెళ్లి జయకు నివాళులర్పించారు. లక్షలాది అభిమానుల అశ్రు నయనాల నడుమ రాజాజీ హాల్ నుంచి మొదలైన జయ అంతిమ యాత్ర మెరీనా బీచ్ వరకు సాగింది. రహదారికి ఇరువైపులా శోకతప్త హృదయంతో నిలబడిన తమిళులు అమ్మకు తుది వీడ్కోలు పలికారు.
పురచ్చి తలైవి పార్థివ దేహం మెరీనా బీచ్ కు చేరుకోగానే కేంద్రం ప్రకటించినట్టుగా సైన్యం అధికారిక లాంఛనాలు పూర్తి చేసింది. గాల్లోకి తుపాకులు పేల్చి జయలలితకు అధికార వీడ్కోలు పలికింది. అనంతరం చిరకాల నెచ్చెలి శశికళ, ఆమె కుమారుడు వైష్ణవ గురువుల పర్యవేక్షణలో సాంప్రదాయం ప్రకారం జయలలిత పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ తర్వాత జయ పార్థివ దేహాన్ని సాంప్రదాయబద్ధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధి పక్కన ఖననం చేశారు. అశేష సంఖ్యలో మెరీనా బీచ్ కు చేరుకున్న అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు విషణ్ణ వదనాలతో ప్రియతమ నాయకురాలికి ఇక సెలవంటూ తుది వీడ్కోలు పలికారు. జయలలిత మృతికి నివాళులర్పించిన కేంద్రం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని అవతరణోత్తం చేయాలని సూచించింది. కర్ణాటక ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. తమిళనాడు ప్రజల మనస్సుల్ని గెలిచిన జయలలిత మృతి తీరని లోటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పురచ్చి తలైవి మృతికి సంతాపంగా కేరళ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. సమకాలీన భారత రాజకీయాల్లో ఆమె గొప్ప మహిళా నేత అని కేరళ గవర్నర్ పి సదాశివం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళతో జయ ఎప్పుడూ సత్సంబంధాలనే కొనసాగించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జయలలితలా ప్రజల మనస్సులో ముద్ర వేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరని విజయన్ వ్యాఖ్యానించారు. పుదుచ్చేరి ప్రభుత్వం జయకు నివాళిగా 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఆమె చేసిన సేవలను తమిళ ప్రజలు ఎప్పటికే మరవలేరని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జయను ఉక్కు మహిళగా పేర్కొంటూ నెటిజన్లు నివాళులర్పించారు. ఆమె ప్రతిభ, నాయకత్వం అగ్నిపర్వతం నుంచి ఉబికి వచ్చిన లావా వంటిదని, లక్షలాది మందికి నిత్యం స్ఫూర్తినిస్తాయని వ్యాఖ్యానిస్తూ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా తమిళనాడు సహా దేశవ్యాప్తంగా జయలలిత తనదైన ముద్ర వేశారని ప్రముఖులు వ్యాఖ్యానించారు. అద్భుత సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో ఆమె శాశ్వతంగా నిలిచిపోతారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. I knew her for all these years. I had interaction with her and on all subjects concerning development and administration. She had a wonderful mastery over facts and theories. She is a fighter. Until the last moment she fought. All other battles she won. But perhaps everybody is to lose one battle and she has lost that. I pay my respectful homage to her. Here people call her fondly as Purochi Thalaivi. But even otherwise also, I personally consider that she has really brought a revolution in the politics. Coming from an ordinary background, fighting against all the odds which were created by different political rivals, or even earlier from her own party, she could come to this level and she has really occupied center stage of Tamil Nadu politics. She used to be very affectionate towards me. She always used to talk to me in Chase Telugu. India has lost one of the shining stars. Most unfortunately, it was untimely death. She made her mark both as an artist and a politician. I would like to say that, and yet she was a great administrator and famous for her poverty elevation. ఈరోజు చాలా మంది నాయకులు పుడుతూ ఉంటారు కానీ కొంతమంది శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. అలాంటి వారిలో జయలలిత గారు ప్రథమ స్థానంలో ఉంటారు. ఆవిడ ఏ పని చేసినా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక పర్ఫెక్షన్ ఉండేది. ఆవిడకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి చాలా సంబంధాలున్నాయి. తెలుగు, అచ్చ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. అదేవిధంగా మానవత్వంలో కూడా ముందున్నటువంటి వ్యక్తి. పేదల పట్ల, మహిళల పట్ల అచంచలమైనటువంటి
ఆదరాభిమానాలతో ముందుకు పోయారు. ఆవిడ మరణం ఒక తీరనటువంటి లోటు. ये काफी दुखद है और हम सब पूरे तमिलनाडु के लोगों को शोक संतप्त जो लोग हैं करोड़ों की संख्या में उनके प्रति और नुकसान सिर्फ तमिलनाडु की राजनीति का नहीं है, जयललिता जी का जो भाव था या उनका जो व्यक्तित्व था उसका एक देश भर की राजनीति पर प्रभाव था. జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు, మహారాష్ట్ర, ఒడిశా శాసనసభలు అంజలి ఘటించాయి. ఆమె మృతికి సంతాపం తెలిపిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ అన్సారీ జయలలిత సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. రాజ్యసభలో 1984 నుంచి 1989 వరకు జయలలిత సభ్యురాలిగా పనిచేశారని గుర్తు చేసిన అన్సారీ సభ తరఫున సంతాపం ప్రకటించారు. లోక్సభలోనూ జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. Jayalalitha ji was a true leader of the masses, and her followers fondly called her Amma, meaning mother, and Puruchitalavi, meaning a revolutionary leader. A multi-faced personality, Selvi Jayalalitha was an accomplished classical dancer and successful actress who acted in over 140 Tamil, Telugu, Kannada and Hindi films. In her demise, the country has lost a highly popular, courageous and eminent political leader. జయలలిత సినీ వినీలాకాశంలో ధృవతారని తెలుగు చిత్ర పరిశ్రమ అభివర్ణించింది. సినీ ప్రముఖులంతా ఆమె చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమతో ఆమెకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. సెల్వి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నేను జయలలిత ఇద్దరం కలిసి శ్రీకృష్ణ విజయం అనే ఒక్క సినిమాలో నటించాము. స్త్రీ నటీమణులందరికీ ఒక గర్వకారణంగా నిలిచింది. 68 ఏళ్ల వయసులోనే ఆవిడ మనందరినీ విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. గూఢచారి 116లో ఆవిడ హీరోయిన్గా నా పక్కన యాక్ట్ చేశారు. చాలా కోఆపరేటివ్ ఆర్టిస్టు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి నాతో పాటు ఆవిడ గ్లామర్ కూడా చాలా హెల్ప్ చేసింది ఆ పిక్చర్కి. ఆ సినిమాతో నాకు మాస్ ఇమేజ్ కూడా వచ్చింది. అన్ని గౌరవాల కంటే నాకు చాలా ఎక్కువ గౌరవం, పెద్ద గౌరవం. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడులో ఉన్న వాళ్ళందరినీ కాదని ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్న నన్ను బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇండియా అని ఆమె చేతులతో ఇచ్చింది. అంటే అన్నయ్య అని పిలిచే ఆ తల్లికి చెల్లి అని నీ మనసు ప్రశాంతంగా ఉండాలని నేను భగవంతుడు. ఆవిడ హొరోషియస్ లీడర్, దేశానికి పనికొచ్చే నాయకురాలు జయలలిత. రోజు లేకపోవడం అనేది తమిళనాడుకే కాదు యావత్ భారతదేశానికి తీరని లోటు. కొన్ని కోట్ల మంది జనం చేత అమ్మాని పిలిపించుకునే తరచుబలవై ఇక లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్నో రకరకాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అమ్మ ఇక లేరు అని అంటే చాలా చాలా బాధగా ఉంది. సెల్వి జయలలిత గారు మన మధ్య లేరు, మనతో లేరు అన్న మాట వినడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. నిజంగా ఆమె ఒక దేవతలాగే ఉండేది. జయలలిత గారికి నా అంత అభిమాని ఇంకొకరు ఉంటారని నేను అనుకోను. పోరాటాల నుంచి విజయాలను చూసిన ధీర వనిత ఆవిడ. మాకు సినిమా నటిగా ఆవిడ ముందు ఉంది అని అంటే నేను ఆవిడ కడుపున పుట్టకపోతే తప్పకుండా నాకు అమ్మే, ఆవిడకి నేను బిడ్డని. చెన్నైలో మేము ఇద్దరు ఏంటంటే ఒకే స్కూల్లో మేము చదివాం. చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ అని చెన్నైలో. నేను 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పుడు ఆవిడ 10th క్లాస్లో 11th ఏదో ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్. ఆ SSLC టైంలో ఆవిడ సినిమా ఫీల్డ్ లో జాయిన్ చేయడం జరిగింది. స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఆవిడ స్టూడియోకి షూటింగ్ కి వెళ్ళేదానివి. సో ఆ పెద్ద కార్లో ఆవిడ పికప్ చేసుకుని స్టూడియోకి వెళ్ళడం, తర్వాత ఆ మేకప్ తో ఏంటంటే బయలుదేరి వెళ్ళడం, అవన్నీ చూసేటప్పటికి మాకు చాలా పెద్ద మేము ఫ్యాన్స్ అన్నమాట.
అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే చేదు వాస్తవంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉదయం నుంచే బంద్ తరహా వాతావరణం కనిపించింది. చెన్నైలో దుకాణాలు, హోటళ్లు తెరుచుకోలేదు. ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. కేవలం కొన్ని ప్రైవేటు వాహనాలు మాత్రమే తిరిగాయి. సబర్బన్ రైళ్లు అతి తక్కువ ప్రయాణికులతో తిరగ్గా దూర ప్రాంత సర్వీసులు సమయానికే స్టేషన్లకు చేరాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు చెన్నై నగరమంతా భద్రత కట్టుదిట్టం చేశారు. తమిళనాడులోని అన్ని ప్రధాన బస్టాండ్లు పోయాయి. కర్ణాటక, కేరళ నుంచి వచ్చే బస్సుల్ని సరిహద్దుల్లో నిలిపేశారు. తమిళనాడు సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలకు 1 రోజు, విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించింది. జైకు నివాళిగా తమిళ సినీ పరిశ్రమ ఇవాళ చిత్రీకరణలు నిలిపేసింది. సినిమా హాళ్లలో ప్రదర్శనలు రద్దు చేశారు. పురచ్చి తలైవి ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురై మొత్తం 3 మృతి చెందారు. 2 ఆత్మహత్యాయత్నం చేశారు. సింగనల్లూరులో 65 ఏళ్ల పెయింటర్, తుడియాళ్లూరులో 62 ఏళ్ల మహిళ, ఈరోడ్లో 38 ఏళ్ల వ్యక్తి టీవీలో అమ్మ మరణ వార్త చూస్తూ కుప్పకూలి చనిపోయారు. కునియముత్తూరులో లాంగనాథన్ అనే వ్యక్తి 50 అడుగుల మొబైల్ టవర్పై ఎక్కి దూకే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అన్నూరులో 45 ఏళ్ల అన్నాడీఎంకే మాజీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని అంటించుకోవడంతో 60% గాయాలయ్యాయి. అతనికి చికిత్స జరుగుతోంది. నగదు రహిత లావాదేవీల నిర్వహణలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ పేరిట వివిధ బ్యాంకుల వ్యాలెట్ల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన మొబైల్ యాప్ను ఇవాళ చంద్రబాబు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్పు నేస్తాలను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ వ్యాలెట్ ద్వారా వారంలో 7 లావాదేవీలు జరిపిన వారికి ₹5 చొప్పున ₹20 ప్రోత్సాహక రుసుం కూడా అందుతుందని చెప్పారు. ఈ వ్యాలెట్కు సైబర్ ముప్పు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బాబు వివరించారు. ఏపీ పర్స్ ఆన్ చేయగానే 23 సంస్థలు మీకు కనపడస్తాయి. ఈ 23లో మీకు ఏది నచ్చితే దాని ద్వారా మీ లావాదేవీలు మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 6 వాలెట్ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్లకు పే చేయాలంటే దాన్ని ఏ విధంగా లింక్ తేవాలనో, కడకు మీకు పిల్లల ఫీజులు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ, స్థానిక సంస్థల పన్నులు కానీ, రైల్వే విమాన టికెట్లు కానీ, ఆర్టీసీ టికెట్లు కానీ, లేక ఇంకో పక్కన చూస్తే ఫేర్ ప్రైస్ షాపుల్లో తీసుకునే రేషన్ కానీ, ఇవన్నిటి కూడా లింక్ పెడుతున్నాం. ఈ ఏపీ పర్స్ ద్వారా ఇది ఒక మెయిన్ ఒక అవుట్లెట్. ఈరోజు మనం నేరుగా బ్యాంకుకు పోతే మనం లాకర్స్ ఉంటాయి. లాకర్లో మనం డబ్బులు పెట్టుకుని ఏ లాకర్ కావాలంటే ఆ లాకర్ నుంచి మీ డబ్బులు మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. సేమ్ థింగ్ 4-5 బ్యాంకుల్లో మీ అకౌంట్స్ ఉంటే, లేకుంటే ఒకే బ్యాంకులో అకౌంట్ ఉంటే అక్కడ కూడా పోయే పని లేకుండా మీ డబ్బులు మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలకు సాంకేతిక ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు అనివార్యమైనందున అందుకు ప్రజల్ని సన్నద్దం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన డిజిటల్ సేవలందించేందుకు ముందుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు కేసీఆర్ను కలిసి తమ ఆలోచనల్ని వివరించారు. ఈ ఆలోచనలతో ఏకీభవించిన కేసీఆర్ నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే అందుకు వారు ముందుకు వస్తారని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఆదేశించారు. డిజిటల్ విధానంలో తమ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ విధానంపై గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. రైతులు, కూలీలు, ఇతర వృత్తి పనులు చేసుకునే వారికి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎంపిక చేసిన వారితో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల కోసం ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న మొబైల్ అప్లికేషన్ టీఎస్ వ్యాలెట్ను ఈ నెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో విడుదల చేయాలన్న కేటీఆర్ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించిన ఐడీఎస్ పథకం కింద భారీగా నల్లధనం ఉన్నట్టు వెల్లడించిన హైదరాబాద్ వ్యాపారి బి లక్ష్మణరావు సహా మరో 2 ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. వీరందరూ ఐడీఎస్ కింద నల్లధనం వెల్లడించి తొలి విడత వాయిదాలు చెల్లించినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్కు చెందిన లక్ష్మణరావు ఐడీఎస్ కింద 9,800 కోట్లు వెల్లడించగా ఆయన తొలి విడత 1,125 కోట్లు ఐటీ శాఖకు పన్నుగా చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలం కాగా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఇదే తరహాలో తొలి విడత పన్ను చెల్లించడంలో విఫలమైన మరో 2 ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు.
పాఠశాలలు కళాశాలలు విద్యార్థులు రకరకాల రుసుముల చెల్లింపు అంశంలో నగదు రహిత లావాదేవీలను తప్పనిసరి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతా ఇప్పించి డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులు నిర్వహించిన అవగాహన ప్రదర్శనను గంటా ప్రారంభించారు. అమరావతిలో అధికారిక భవన సముదాయాలకు సంబంధించి జపాన్ సంస్థ మాకీ అసోసియేషన్ ఇచ్చిన నమూనా పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వేళ లండన్కు చెందిన నార్మన్ ఫాస్టర్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమూనా రూపకల్పన బాధ్యత అప్పగించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారు. కేంద్రం నుంచి తెలంగాణ విద్యారంగానికి రావాల్సిన నిధులు సహా అందించాల్సిన సాయంపై తెరాస సర్కార్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు విజ్ఞాపనలు అందించింది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీ సదరు మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ను కలిసిన తెలంగాణ విద్యామంత్రి కడియం శ్రీహరి నూతనంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటై వెనుకబడి ఉన్న 110 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 12వ తరగతికి కేజీబీవీ మద్దతు సహా ఈ ఆర్థిక సంవత్సరానికి సర్వశిక్ష అభియాన్ కింద రావాల్సిన నిధులు మంజూరు అంశాన్ని కడియం జవడేకర్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర మంత్రికి వివరించారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ పదవీకాలం జనవరి 3న ముగియనుండగా ఆయన స్థానంలో జస్టిస్ ఖేహర్ బాధ్యతలు చేపడతారు. నిబంధన మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వారసుడి పేరు చెప్పాలని జస్టిస్ ఠాకూర్కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆ పేరును కేంద్రానికి పంపగా జస్టిస్ ఖేహర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వ్ బ్యాంక్ రేపు ప్రకటించనున్న ద్రవ్య పరపతి సమీక్షపై ఊహాగానాల మధ్య మదుపరులు ఆచితూచి స్పందించిన వేళ ఆరంభ లాభాలు నిలబెట్టుకోవడంలో విఫలమైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 118 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 44 పాయింట్లు వృద్ధి నమోదు చేసింది. ఈ ఉదయం 26,404 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే మొదలైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,502 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 26,356 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,393 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 8,143 వద్ద ముగిసింది. గ్రామీణ క్రీడాకారులు యువతకు ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ అండగా నిలుస్తోందని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈనాడు ఛాంపియన్ క్రికెట్ 10వ ఎడిషన్ లోగో కప్లను హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఆయన ఆవిష్కరించారు. ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, జియో డిజిటల్ లైఫ్ తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Close to 1,683 teams are participating in this tournament, not only giving an opportunity for a lot of talented youngsters from Andhra and Telangana who are divided into 5 regions, but also breaking records while doing so. So through this tournament, I'm sure all of them are getting to experience the highs and lows of being a sports person. మరి క్రికెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ రెండే. కలకట్టా టెస్ట్ కంటే ముందు మన ఇండియన్ టీమ్స్ని వాళ్ళు ఆడిన మ్యాచెస్ని టోర్నమెంట్ని చూసినట్టయితే దీన్ని డ్రా చేసుకుంటే చాలు, లేకపోతే కొద్ది గొప్ప స్వల్ప స్కోర్తో ఓడినా గెలిచినా చాలు అన్న దృక్పథం చాలా మందిలో ఉండేది. బట్ వివిఎస్ ఇన్నింగ్స్ తర్వాత వన్స్ ఆ ఇన్నింగ్స్ కనుక మనం బాల్ టు బాల్ అబ్జర్వ్ కనుక చేస్తే దట్ ఇస్ ద గ్రేట్ లెసన్ టు ఎనీ బడ్డింగ్ క్రికెటర్. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇండియన్ టీంలో వచ్చిన మార్పు ఇంత అంతా కాదు. ప్రతి మ్యాచ్ మనం గెలవగలం. ఈవెన్ మనం ఓటమిలో పోతున్నాం అనుకున్నప్పుడు కూడా ఆత్మస్థైర్యంతో కనుక నుంచుంటే ద మెంటల్ సైకి ఎంత స్ట్రాంగ్గా మారిపోయిందంటే ఇండియన్ చాలా క్రికెట్ నాట్ ఓన్లీ రంజీ ట్రోఫీస్లో కానీ ఎక్కడైనా సరే హార్డ్ హిట్టింగ్ మొదలైంది, వన్డే మ్యాచ్లు గెలవడం మొదలైంది, 20s గెలవడం మొదలైంది, టోర్నమెంట్స్ గెలవడం మొదలైంది. ఆ తర్వాత 20s, 1 days టెస్ట్లో ఇండియా నెంబర్ 1 టీమ్గా రావడం జరిగింది. అదే కరెక్ట్గా ఇండియన్ క్రికెట్కు ఒక మైల్ రాయి. ఏదైతే వివిఎస్ స్ఫూర్తి ఇటువంటిది ఉందో మాకు ఈనాడు కప్ ద్వారా ఈ స్ఫూర్తిని ప్రతి విలేజ్ లోపలికి తీసుకెళ్ళాలి. నీలో ఒక స్ట్రెంగ్త్, ద మెంటల్ స్టేటస్ ఉంటే కనుక దేన్నైనా నువ్వు అధిగమించగలవు అన్న ఒక దృక్పథాన్ని తీసుకుపోవటాన్నే ఈ టోర్నమెంట్ మేము ప్రారంభించాము. This event is all about youth,
and we at Jio Digital Services also are mostly about youth. We want to offer high-speed internet, mobile internet to youth. It's a great platform for the students to showcase their cricketing talent and propel themselves to higher leagues. ఈటీవీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాట ముగిసిన అమ్మ శకం, అశ్రు నయనాల మధ్య జయలలిత అంత్యక్రియలు, ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం. అమ్మ అంతిమయాత్రకు పోటెత్తిన అభిమానులు, జనసంద్రాన్ని తలపించిన మెరీనా బీచ్, కన్నీటి పర్యంతమైన కార్యకర్తలు. పురచ్చి తలైవికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు, అంతిమయాత్రకు హాజరైన వెంకయ్య, చంద్రబాబు, తరలి వచ్చిన సినీలోకం. ఐడిఎస్ కింద 10,000 కోట్లు వెల్లడించి పన్ను చెల్లింపులో విఫలమైన హైదరాబాద్ వ్యాపారి, తనిఖీలు చేపట్టిన ఐటీ శాఖ అధికారులు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యేక యాప్, ఏపీ పర్స్ పేరుతో ఆవిష్కరించిన చంద్రబాబు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి చర్యలు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 14న టీఎస్ వ్యాలెట్ విడుదలకు ఏర్పాట్లు. హైదరాబాద్లో ఈనాడు ఛాంపియన్ క్రికెట్ టోర్నీ లోగో, కప్ ఆవిష్కరణ. గ్రామీణ యువతకు అద్భుత అవకాశమన్న వివిఎస్ లక్ష్మణ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.